హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఆగస్ట్ 4th మరియు 5th సిపిగెట్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ యొక్క కీ పేపర్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ కీ పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ అలాగే మంచి కాలేజెస్లో సీట్ వస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ మనం కీ పేపర్ని చెక్ చేసుకోవాలంటే సిపిగెట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. నేనైతే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీరు గూగుల్లో సిపిగెట్ అని సెర్చ్ చేసినా ఫస్ట్ వచ్చే ఈ లింక్ని క్లిక్ చేయండి. తర్వాత మీకైతే వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు 3 డివిజన్స్ కనపడతాయి. అందులో ఉన్నటువంటి మిడిల్ డివిజన్లో అప్లికేషన్లో ఉన్నటువంటి న్యూ అనే రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఎవరైతే ఆగస్ట్ 4th మరియు ఆగస్ట్ 5th ఈవినింగ్ వరకు ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే వచ్చాయి. ఓకేనా. రెస్పాన్స్ షీట్ అంటే ఏమిటి అంటే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఆప్షన్ ఏంటి, అలాగే ఆ క్వశ్చన్కి యాక్చువల్ ఆన్సర్ ఏంటి అనేది ఇందులో ఉంటుంది. ఈ రెస్పాన్స్ షీట్కి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ గెట్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇలా రెస్పాన్స్ షీట్ అయితే వస్తుంది. ఓకేనా. ఇందులో ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే చూపెడతాయి. లైక్ మన పేరు, మన హాల్ టికెట్ నెంబర్, మనం ఎగ్జామ్ రాసినటువంటి డేట్, అలాగే మన ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్ ఆర్ఎల్స్ మనం ఏం ఎగ్జామ్ రాసాము, అలాగే మనం టెస్ట్ సెంటర్ ఏ సెంటర్లో ఎగ్జామ్ రాసేది అనేది ఫస్ట్ అయితే మన బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తారు. ఓకేనా. దీన్ని మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఇక్కడ మనకి కనపడుతుంది. ఓకేనా. ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలి, మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫైనల్ లిస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయనేది ఈ రెస్పాన్స్ షీట్లో అర్థమవుద్ది అనమాట. ఓకేనా. ఎలా చూసుకోవాలంటే మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక క్వశ్చన్ చూపెడుతున్నాను. ఇలా ఉన్నటువంటి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ కాబట్టి ఆ కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే సిపిగెట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేశారో వాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్కి గ్రీన్ కలర్లో టిక్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ టిక్ ఉన్నది అసలు ఆన్సర్. బట్ మనం అదే సెలెక్ట్ చేసామా లేకపోతే ఏమిటి అనేది రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది అనమాట చూజ్ ఎన్ ఆప్షన్. ఓకేనా. ఈ చూజ్ ఎన్ ఆప్షన్కి మరియు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆప్షన్లో గ్రీన్ కలర్ టిక్ ఉన్నది సేమ్ ఉంటే మీకు ఆ క్వశ్చన్కి మార్క్ అలాట్ అవుద్ది. ఇలా 100 క్వశ్చన్స్లో మీకు ఎన్ని సింక్ అవుతాయి, ఈ గ్రీన్ కలర్ టిక్ ఉన్నది చూజ్ ఎన్ ఆప్షన్ ఎన్ని అయితే సింక్ అవుతాయో మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచ్ అయిన మార్క్స్ మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చినట్లు అనమాట. ఓకేనా. మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్లో మార్క్స్ అనేది ఫైనల్ లిస్ట్లో 90% అవే ఉంటాయి. ఓన్లీ 10% ఛాయిస్ మాత్రమే ఉంది. ఎందుకంటే రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ కంటే కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. మీకు ఈ రెస్పాన్స్ షీట్లో 55+2 65 మార్క్స్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో రావాలంటే అన్ని విధాలుగా మనం కవర్ చేసినట్లయితే నియర్లీ మనకి మినిమం మార్క్స్ వచ్చేసి 55 మార్క్స్ వచ్చిన వాళ్ళకి లీస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. టాపర్స్కి 80 మార్క్స్ 75 మార్క్స్ మధ్యలో ఉంటారు కాబట్టి టాప్ 1 టాప్ 5 ర్యాంకర్స్ మీకైతే 55 అబోవ్ వచ్చి నియర్లీ మీకు 60+ మార్క్స్ వస్తున్నట్లయితే ఈ రెస్పాన్స్ షీట్లో మీకు మంచి ర్యాంక్ అలాగే మీరు కోరుకున్నటువంటి మీకు నచ్చినటువంటి కాలేజ్లో మంచి యూనివర్సిటీ లెవెల్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ రెస్పాన్స్ షీట్లో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అంటే నేను దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీకు ఏదైనా
రాంగ్గా చూపెడుతుంది ఆప్షన్. అంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు, మీకు ఇంకో 1-2 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సిపి గెట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.